హాయ్ అండి, బాదుషా చేస్తున్నాను. ఒక కప్పుడు మైదా పిండి తీసుకున్నాను. మీరు మైదా బదులుగా గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఒక చిటికెడు సాల్టు, ఒక హాఫ్ చెంచా వరకు వంట సోడా, ఒక స్పూన్ పెరుగు వేసుకున్నాను. 2 స్పూన్ల వరకు షుగర్ వేసుకుంటున్నాను. మనకి పాకం ఎంత తీయగా ఉన్నా దీంట్లో షుగర్ వేస్తే ఇంకాస్త తీయగా అనిపించి చాలా రుచిగా అనిపిస్తాయి. 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. అవన్నీ బాగా కలిసేటట్టు పిండి అంతా కూడా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకి చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా వచ్చేటట్టు చూసుకోవాలి. మనకి మరీ లూజ్గా ఉండకుండా చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే ఉండాలి. ఎందుకంటే కాసేపు మనం ఒక 20 నిమిషాలు మూత పెట్టి సైడ్కి పెట్టేస్తాం కాబట్టి అది ఇంకాస్త మెత్తబడే అవకాశాలు ఉంటాయి. మరి సాఫ్ట్గా కాకుండా గట్టిగా ఉండేటట్టే చూసుకోవాలి. పిండి నానితే సాఫ్ట్గా అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ ఒకసారి పిసికేసుకొని మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టి ఒక 20 నిమిషాలు సైడ్కి పెట్టాలి. ఈలోపు స్టవ్ పైన వేరే గిన్నె పెట్టి మీకు కొలతలతో చెప్పాలంటే 1 కప్పు మైదాకి 2 కప్పులు స్వీట్ ఏదైనా వేసుకోవచ్చు, బెల్లమైనా షుగర్ అయినా. నేను 1 గ్లాస్ వరకే షుగర్ వేసుకున్నాను. మీరు అది పాకం పట్టిన బెల్లం అన్నమాట. అంటే ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చాము ఆ బెల్లము, అందుకని చేత్తో వేసుకున్న, బాగా లూజ్గా ఉంది. కొలతలతో చెప్పాలంటే 1 కప్పు మైదాకి 2 కప్పులు షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి ఇట్లా సాఫ్ట్గా అయ్యింది కాబట్టి పిండి తీసుకొని ఇట్లా రౌండ్గా బాల్లా చేసి ఒక్కసారి ఒత్తేసి ఒక వేలు పెట్టి ఇట్లా రౌండ్గా తిప్పాలి. అప్పుడే మనకి పాకం అనేది లోపలికి వెళ్ళి చాలా బాగుంటుందండి, జ్యూసీగా. పాకం అంతా కూడా మనకు గులాబ్ జాములు పాకం వచ్చేటట్టు చూసుకోవాలి. అదంతా 2 యాలకులు వేసుకొని కాసేపు మరిగిన తర్వాత వడగట్టుకోవాలి. ఎందుకంటే మనకి బెల్లంలో ఏవైనా నలకలు ఉండగలవని. లేకుంటే మీరు అలాగే సైడ్కి పెట్టేసుకోవచ్చు. మనకి ఆయిల్ చాలా చల్లగా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా వేసుకుంటూ ఉల్టా పల్టా చేసి వేపుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఉంచుకుంటే మనకి లోపల కూడా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, పైన అంతా కూడా క్రిస్పీగా ఉంటుంది. వాటంతలో అవి పైకి వచ్చే వరకు కూడా కదపకూడదు. సెకండ్ టైం వేసేటప్పుడు స్టవ్ బంద్ చేసి వేయాలి, వేడి ఆయిల్లో వేయకూడదు. చూసారు కదా, చూడడానికే అస్సలు ఎంత నోరు ఊరిపోతుందంటే మా ఇంట్లో స్వీట్ పిచ్చి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మా ఇంట్లో అయితే బాగా తింటారు స్వీటు. చూసారు కదా, ఇప్పుడే తీసాను, ఇంకాసేపు అయితే బాగుంటుంది. హాయ్ అండి, న్యాచురల్ ఎయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి 3 కూడా న్యాచురల్ అండి. మనకి 1 ఇయర్ దాటిన పిల్లల నుంచి 3 కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. 100 ml, 200 ml, హాఫ్ లీటర్ బాటిల్ అయితే అందుబాటులో ఉన్నాయండి. మనకి ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు 100 ml, పావు కిలో సున్నిపిండి, పావు కిలో షాంపూ పౌడరు ఆర్డర్ పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ టైం మంచిగా అనిపించినట్లయితే వాళ్ళు హాఫ్ కిలో అడుగుతున్నారు. చాలా చక్కటి రీగ్రోత్కి అయితే ఉపయోగపడుతుందండి. హెయిర్ ఆయిల్ నైట్ టైం కానీ డే టైం కానీ 5 నుంచి 10 నిమిషాలు కుదుళ్ళ నుంచి చిగుళ్ళ వరకు అప్లై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కొద్దిగా షాంపూ పౌడర్ మీ జుట్టును బట్టి 1 కప్పులో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి జారుడుగా కలుపుకొని కుదుళ్ళ నుంచి చిగుళ్ళ వరకు అప్లై చేసి ఒక 20 నిమిషాలు నెత్తిలో ఉన్నట్టు చూసుకొని కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకుంటే సరిపోతుంది. ఇది షాంపూ పౌడరు ఎలా కలుపుకోవాలనేది చూపిస్తున్నాను. మనకి సున్నిపిండి కొద్దిగా చేతిలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకోవడమే. లేదు అది కూడా ప్యాక్లాగా వేసుకుంటాం ఫేస్ కంటే వేసుకోవచ్చు. బాడీ అంతా కూడా సున్నిపిండి రుద్దుకోవచ్చు. సున్నిపిండి వాడేటప్పుడు మీరు సోప్ అనేది అసలు యూజ్ చేయకూడదు. చాలా చక్కటి స్కిన్ అనేది మీకు వస్తుందండి. న్యాచురల్ మూలికలు, పప్పులు, కొన్ని పువ్వులతో చేయబడుతుంది మనకి సున్నిపిండి. షాంపూ పౌడరు కుంకుడుకాయ, చీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయి. చాలా చక్కటి రీగ్రోత్కి అయితే ఉపయోగపడుతుంది. పలుచగా ఉన్న నెత్తి చిక్కబడుతుంది. మనకి చిగుర్లు చాలామందికి ఇట్లా డాట్స్ లాగా పగిలి ఉంటాయి, అవి కూడా కవర్ అయిపోతాయండి. మనకి చిగుర్ల వరకు కూడా చక్కగా అప్లై చేయాలి షాంపూ పౌడరు. మనకి ప్యాక్ లాగా వేసుకోవాలి. చూసారు కదా, మీ జుట్టుని బట్టి 2-3 స్పూన్ల వరకు తీసుకొని కొద్దిగా వాటర్ పోసి ఇలా జారుడుగా కలుపుకొని ఇంకొంచెం పలుచగా కలుపుకొని కుదుళ్ళ నుంచి పాయలుగా తీస్తూ నెత్తికి కుదుళ్ళ నుంచి చిగుర్ల వరకు అప్లై చేయాలి. అప్పుడే మనకి కిందన ఉండే డాట్స్ అనేటివి కవర్ అయిపోతాయి. మీరు వీక్లీ ఎన్ని రోజులు పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం, కానీ డైలీ
ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనకి చెమట అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి డైలీ తలస్నానం చేయడం చాలా మంచిది. డాండ్రఫ్ అనేది రాకుండా ఉంటుంది, వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది, మనకి మంచి రీగ్రోత్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుందండి. మంచి రిజల్ట్ అనేది ఉంది. హెయిర్ ఆయిల్ ముందు రోజు అప్లై చేసి నెక్స్ట్ డే షాంపూ పొడితో చక్కగా ఇలా కలుపుకొని ప్యాక్లాగా వేసి రఫ్ చేసి రుద్దుకుంటే జిడ్డు ఒక్కసారికే పోతుంది, మంచి రిజల్ట్ ఉంది. షాంపూ పౌడర్ అట్లనే సున్నిపిండి మంచిగా పింపుల్స్ మచ్చలు తీసేస్తుంది, వైట్గా స్కిన్ అవుతుంది. అందుకనే మీరు సోప్ అనేది అసలు యూజ్ చేయకూడదు సున్నిపిండి వాడేటప్పుడు. 3 కూడా నేచురల్ అండి, మంచి రిజల్ట్ ఉన్నాయి.